ఈ వీడియో చూసే ముందు మిగతా 15 పార్ట్ చూసి అప్పుడు ఈ చివరి పార్ట్ చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఆ అరుపు చెవిన పడడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు సిద్ధార్థ. కళ్ళు ఎదురుగా ప్రేతాత్మ రూపంలో అనన్య. కళ నిజమా నమ్మలేకపోయాడు సిద్ధార్థ. నిర్గాంతపోతూ చూశాడు. ప్రచండ ఎదురుగా ఆమె చిత్రబాధ అనుభవిస్తూ కనిపించింది. దాంతో సిద్ధార్థ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. క్షణం కూడా ఆగలేకపోయాడు. ఒంట్లో ఓపికనంతా కూడగట్టుకొని పైకి లేచి ఆ వృత్తం నుండి అడుగు బయట పెట్టబోయాడు. ఆ క్షణం అతని మనసులో ఒకటే ఆలోచన, ఎలా అయినా అనన్యను కాపాడాలి. రుధిరనేత్ర వేగంగా కదిలి వంపు తిరిగిన ఒక మంత్రదండంతో కర్రతో సిద్ధార్థ తలపై గట్టిగా కొట్టాడు. అమ్మా అంటూ ఆ వృత్తంలోనే కింద పడిపోయాడు సిద్ధార్థ. మృత్యుంజయ హోమంలో కూర్చున్న సిద్ధార్థ తల్లి మనసును ఒక్కసారిగా దిగులుకు కమ్మేసింది. సిద్ధార్థకేదో కీడు జరిగిందని ఆమెకు అంతరాత్మకు అర్థమయ్యేసరికి, స్వామి నాకేదో భయంగా ఉంది, సిద్ధార్థ ప్రమాదంలో ఉన్నాడని నా మనసు చెబుతుంది, కంగారుగా ఉంది. శివానంద మంత్రాలు ఆపకుండా భయపడొద్దు అంటూ ఆమె కళ్ళతోనే సైగ చేసి పూజను కొనసాగించాడు. కలత చెందిన గౌతమి చేసేదేమీ లేక భారం మొత్తం భగవంతునిపై మోపి సిద్ధార్థను కాపాడుకుంటూ మనసులో వేడుకుంది. రుధిరనేత్ర దెబ్బకు జీవత్యములా పడిపోయిన సిద్ధార్థను చూసేసరికి అనన్య పేతాత్మ బాధతో విలవిలలాడిపోయింది. ఎవరు పెక్కిన కళ్ళతో రుధిరనేత్ర కోపంగా చూశాడు. నువ్వేం చెయ్యలేవు, ఇంకొద్ది నిమిషాల్లో మా గురువు గారి పూజ పూర్తి కాబోతుంది. పూజ పూర్తయిన మరుక్షణం నువ్వు అనంత వాయువుల్లో కలిసిపోతావు అంటూ బిగ్గరగా నవ్వసాగాడు రుధిరనేత్ర. డేవిడ్ నిస్సహాయంగా సిద్ధార్థ వైపు చూస్తూ, లేవండి సార్, ఎలాగైనా లేవండి, ఆలస్యమైతే వాళ్ళు అన్నంత పని చేస్తారు అంటూ ఏడవసాగాడు. ఆనందవర్ధన్కు చిర్రెత్తుకొచ్చి, ఏంట్రా నువ్వు పిలవగానే వాడు లేస్తాడా, లేచొచ్చి మిమ్మల్ని కాపాడేస్తాడా అంటూ డేవిడ్ ముఖంపై గట్టిగా కొట్టాడు. దెబ్బలు తింటున్న తన అన్న వైపు జాలిగా చూస్తూ ఏడవసాగింది డేవిడ్ చెల్లెలు. ఆదిత్యవర్మ కోపంగా, ముందు ఆ ప్రేతాత్మ అంతు చూడనివ్వండి, తర్వాత మిమ్మల్ని ఎలా చంపుతానో మీరే చూస్తారంటూ అరిచాడు. ప్రచండ చేస్తున్న పూజ ప్రభావంతో ప్రేతాత్మ శక్తి కొద్ది కొద్దిగా క్షీణించసాగింది. బాధతో ఆమె పెట్టే అరుపులు ఆ గుహ మొత్తం ప్రతిధ్వనించాయి. అనన్యమ్మ, నిన్ను కాపాడలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించు అంటూ డేవిడ్ గట్టిగా ఏడవసాగాడు. క్రమంగా అనన్య నీరసించసాగింది. ఆమె మెడతో తోటకూర కాడలా వాలిపోయి తల భుజానికి అతుక్కుపోయింది. ఆమెను ఆ స్థితిలో చూసిన ప్రచండ తన పూజ విజయవంతం కాబోతుందన్న ఆనందంలో నవ్వుకున్నాడు. ఆదిత్యవర్ధన్, చూడు, తన శక్తినంతటినీ కోల్పోతున్న ఆ ప్రేతాత్మను చూడు అంటూ రుధిరనేత్ర గట్టిగా నవ్వాడు. అతనితో వంత కలిపిన ఆదిత్యవర్ధన్, నా రైట్ హ్యాండ్ లాంటి కాలానే చంపేశావు కదే, నా చేతులతో ఎంతో మందిని చంపా, కానీ నువ్వు ఒక్కదానివే ఇలా ప్రేతాత్మ వైపుగా తీర్చుకోవడానికి వచ్చావు. ఈ రోజుతో నీ కథ ముగుస్తుంది అంటూ కసిగా నవ్వాడు. సరిగ్గా అదే సమయంలో ఆశ్రమంలో శివానంద స్వామి చేసిన మృత్యుంజయ యాగం విజయవంతం పూగితనంతో గణగణమంటూ ఆయన శిష్యులు ఆశ్రమంతా మారుమోగేలా గంట మోగించారు. ఆ పవిత్రమైన గంటల శబ్దం తన చెవిన పడిందా అన్నట్లు సిద్ధార్థ నిటారుగా లేచి నిలబడ్డాడు. ఆదిత్యవర్ధన్, రుధిరనేత్ర నిర్గాంతపోతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. డేవిడ్ ఆనందంతో సిద్ధార్థను చూశాడు. రుధిరనేత్ర అతన్ని ఆపమన్నట్లుగా అఘోరాలకు సైగ చేయడంతో ఒకేసారి 10 మంది సిద్ధార్థను చుట్టుముట్టారు. మునుపటి నీరసం లేదతనిలో, ఏదో కొత్త శక్తి ఆవహించినట్లుగా ఒళ్ళు విదిలించాడు.
వేటాడబోయే ముందు చూలు విదిల్చిన సింహంలా కనిపించాడు ఆదిత్యవర్ధన్కి కంటికి. తనని చుట్టుముట్టిన అఘోరాలను తన పిడిగుద్దులతో మట్టి కరిపించాడు. కొంచెం మందైతే అతను కొట్టే దెబ్బలకు బంతుల్లా గాల్లో ఎగరసాగారు. అతని శక్తి ముందు వాళ్ళు తేలిపోతున్నారు. ఏంటి ఈ మాయ? ఇప్పటిదాకా చచ్చిన పీనుగులా పడి ఉన్నోడికి ఒక్కసారిగా అంత శక్తి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడు రుద్రనేత్ర. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి వాడు అంతి చూడండి అంటూ తన రౌడీలకు సిద్ధార్థ సైగ చేశాడు. పూజ మధ్యలో ఆపితే అప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుందని భావించిన ప్రచండ తన పూజను ఆపకుండా జరిగేదంతా ఒక కంట గమనించసాగాడు. అఘోరాలందరూ నేలకు ఖర్చుకోవడంతో సిద్ధార్థ రౌడీలందరి మీద పడ్డాడు. వాళ్ళకు కూడా అఘోరాలకు పట్టిన గతే పట్టింది. నివ్వెరపోతూ చూశాడు ఆదిత్యవర్ధన్. తాను పంపిన రౌడీలందరూ సిద్ధార్థ చేతుల్లో చావు దెబ్బలు తింటుంటే ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంలో పడ్డాడు. స్వామి, అక్కడ మా వాళ్ళందరి పని అయిపోయింది. తర్వాత తిన్నగా వాడు మన దగ్గరికి వస్తాడు. ఏదో ఒకటి చేసి వాడిని ఆపండి అంటూ భయపడుతూ అన్నాడు. కన్నెర్ర చేసిన రుద్రనేత్ర ఇంకా తానే స్వయంగా రంగంలోకి దిగుతాన్నట్లుగా తన చేతిలోని మంత్రదండం లాంటి కర్రను గాల్లోకి తిప్పుతూ సిద్ధార్థ మీదకు వేగంగా కదిలాడు. ఆ ఘోర దెబ్బ నుండి ఓడుపుగా తప్పించుకున్న సిద్ధార్థ అతని పిలక పట్టుకొని నడుముకి వెనక్కి విరిచి ఛాతిపై బలంగా గుద్దాడు. సరిగ్గా ఎడమ వైపు గుద్దడంతో ఇనుప సుత్తితో బలంగా గుండెలపై కొట్టినట్లనిపించింది అతనికి. దెబ్బకి గొంతు నుండి రక్తం బయటపడింది. తన పట్టు వదలకుండా సిద్ధార్థ ఆ అఘోరాను మరొక చావు దెబ్బ కొట్టబోయాడు. కానీ ఈసారి రుద్రనేత్రపై చెయ్యి ఆపింది. సిద్ధార్థ చేతి నుండి అలవోకగా తప్పించుకొని అతన్ని గొంతు పట్టుకున్నాడు. ఇదే అదునుగా భావించిన ఆదిత్యవర్ధన్ కూడా సిద్ధార్థపై విరుచుకుపడ్డాడు. ఇద్దరూ ఒకేసారిగా సిద్ధార్థపై పడి ఇష్టం వచ్చినట్లుగా తమ పిడికిళ్లతో అతన్ని కొట్టసాగారు. వాళ్ళ దెబ్బలను భరిస్తూ సిద్ధార్థ ఉడుపుగా తప్పించుకొని ఆదిత్య పీక పట్టుకొని పైకెత్తి దూరంగా విసిరేశాడు. ఎగిరిపడిన ఆదిత్యకు నడుము విరిగినట్లయిపోయింది. డేవిడ్ ఇంకా అతని చెల్లి జరుగుతున్నదంతా ఆందోళనతో చూడసాగారు. సిద్ధార్థకు ఊపిరాడకుండా తన చేత్తో బలంగా గొంతు పట్టేసుకున్న రుద్రనేత్ర ఒంట్లో శక్తినంతా కూడా తీసుకొని రుద్రనేత్ర చేతిని విరిచేయడంతో అతను బాధతో గావు కేక పెట్టాడు. మరుక్షణం సిద్ధార్థ తన చేతికి దొరికిన పదునైన కత్తి లాంటి వస్తువును రుద్రనేత్ర గొంతులో దించాడు. గుడ్లు లేపేసి తన గురువు వైపు చూస్తూ ప్రాణాలు విడిచాడు రుద్రనేత్ర. కళ్ళెదుట తన ప్రియ శిష్యుడు ప్రాణాలు వదిలేసరికి ప్రచండలో కోపం కట్టలు తెంచుకుంది. కల్లారుడు చూశాడు సిద్ధార్థుణ్ణి. పూజ మాత్రం ఆపలేదు. ఆపితే పర్యవసానం ఏంటో అతనికి బాగా తెలుసు. క్లిష్టమైన మంత్రాలను నిష్టగా చదువుతూ అనన్యను పసుము కుంకుమ చల్లాడు. అతని మంత్రం ఘోషకి అనన్యం ప్రేతాత్మ ఇంకా నీరసించిపోయి ఏమీ చేయలేక అశక్తురాలైంది. ఆదిత్యవర్ధన్ సిద్ధార్థను చూశాడు. అతను వేగంగా ప్రచండ వైపు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికి సిద్ధార్థ గాని జరుగుతున్న పూజని అడ్డుకుంటే ఆ ప్రేతాత్మ నాశనం కాకపోగా రెట్టించిన శక్తితో పైకి లేస్తుందని అతనికి తెలుసు. అమాంతం సిద్ధార్థ పైకి దూకి వెనుక నుండి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. గురూజీ మాత్రం, మీరు మాత్రం పూజ ఆపకండి, వీడి అంతు నేను చూస్తాను అంటూ సిద్ధార్థని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అనన్యను ఎలాగైనా రక్షించాలన్న తొందరలో ఉన్న సిద్ధార్థ ఆదిత్యవర్ధన్ తనకు అడ్డుగా వచ్చేసరికి కోపంతో ఇంకా రెచ్చిపోయాడు. ఇంతలో అప్పటికే కాస్త తేరుకున్న అఘోరాలందరూ కలిసి ఒక్కసారిగా సిద్ధార్థ పీడ పడ్డారు. ఇదే అదునుగా ఆదిత్యవర్ధన్ చేతికి దొరికిన ఒక ఇనుప రాడుతో సిద్ధార్థ తలపై గట్టిగా కొట్టాడు. దాంతో సిద్ధార్థ ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. తన పూజకు అడ్డు రాబోతున్న సిద్ధార్థ
అలా పడిపోవడంతో ప్రచండ మనసులో సంబరపడిపోతూ ఆదిత్యవర్ధన్ వైపు చూస్తూ మెచ్చుగోలుగా చూశాడు. కసిగా నవ్వుతున్న ఆదిత్యవర్ధన్ ప్రచండ రెట్టించిన ఉత్సాహంతో మంత్రాలు పెద్ద పెద్దగా చదువుతూ పూజను ముగింపు దశకు తీసుకెళ్తున్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళు ఊహించని సంఘటన జరిగింది. అప్పటి వరకు అనన్య ప్రేతాత్మ నీరసించిపోవడానికి కారణమైన దుర్గడలు పోయి ఆమెను శక్తిని చేకూర్తే శుభగడియలు మొదలయ్యాయి. పూజ ముగింపుకు రాబోతున్న ఆనందంలో ఉన్న ప్రచండ అనన్య వైపు చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఆమెలో కొద్ది కొద్దిగా శక్తి పెరగడాన్ని గమనించాడు. గట్టిగా కళ్ళు మూసుకొని మనసులో ఏదో మంత్రాన్ని జపిస్తూ కళ్ళు తెరిచి అనన్యపై కుంకుమ చల్లబోయిన ప్రచండ ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఆశ్చర్యం, తన ఎదురుగా ఉండవలసిన అనన్య ప్రేతాత్మ అక్కడ లేదు. చుట్టూ పరికించి చూశాడు. ఎక్కడా ఆమె జాడలేదు. ప్రచండలో కంగారు మొదలైంది. పూజ పూర్తి కాకముందే మాయమైందంటే అది ఎంత ప్రమాదమో అతనికి బాగా తెలుసు. ఆదిత్యవర్ధన్ అయోమయంగా చూస్తూ, గురువుగారు, ఏంటి మాయ? ఇప్పటి వరకు మీ ముందు ఉన్న ఆ ప్రేతాత్మ ఎలా మాయమైంది అన్నాడు కంగారుగా. ప్రచండ లోపల భయపడుతున్న తన భయాన్ని బయటకు పడనీయకుండా మరేం దిగులు లేదు అన్నట్లుగా ఆదిత్యవర్ధన్ వైపు చూశాడు. ఇంతలో గృహ మొత్తం దద్దరిల్లేలా అరణ్య నవ్వు వినపడింది. భరించలేక గట్టిగా చెవులు మూసుకున్నాడు ఆదిత్యవర్ధన్. మిగిలిన అఘోరాలు కూడా ఆశ్చర్యపోతూ గుహ మొత్తం కలియ చూశారు. ఆ నవ్వు ఇంకా తీవ్ర స్థాయికి చేరింది. భయంకరమైన ఆ నవ్వు వింటుంటే అక్కడున్న వాళ్ళ గుండెలు అదిరిపోసాగాయి. కోపోద్రిక్తుడైన ప్రచండ పిరికి దానిలా కనిపించకుండా నవ్వుతావా? ధైర్యం ఉంటే నా ముందుకురా అంటూ అరిచాడు. క్షణంలో ప్రచండకు అతి సమీపంగా వచ్చి నిలబడసాగింది అనన్య. ఎన్నో ప్రేతాత్మను బంధించిన ప్రచండ కూడా ఆమె చూపు తీవ్రత ముందు నిలవలేకపోయాడు. అగ్ని జ్వాలలా ఎగిసిపడుతున్నట్లు ప్రచండ వైపు కోపంగా చూసి మెరుపు వేగంతో సిద్ధార్థ శరీరాన్ని ఆవహించింది. ప్రచండతో పాటు అక్కడున్న వాళ్ళంతా బిత్తరపోయి చూశారు. ఒక్క ఉదూకున పైకి లేచాడు సిద్ధార్థ. ఇప్పుడు అతనిలో ప్రేతాత్మ శక్తి ముందు కన్నా రెట్టింపయింది. అతన్ని పట్టుకోండి అని అరిచాడు ప్రచండ. శిశువులని అందరినీ ఒక్కసారిగా కదిలి సిద్ధార్థను గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళందరూ అతని చేతుల్లో నల్లుల్లా నలిగిపోయారు. దాంతో ప్రచండ వంతు వచ్చింది. ఓటమి ఒప్పుకునే సమస్య లేదన్నట్లు ప్రచండ ప్రేతాత్మ వైపు కదిలాడాడు. ఇప్పుడు అతని మంత్రశక్తి ఆమె ముందు దిగదుడుపైంది. సిద్ధార్థ శరీరంలో ఉన్న ప్రేతాత్మ అపరకాలికలా మారి ప్రచండపై విరుచుకుపడింది. ఆమె చేతి గోళ్ళు అనూహ్యంగా పెరిగాయి. అవి పదునైన కత్తుల్లా మారి ప్రచండ గుండెను చీల్చాయి. ఎన్నో ప్రేతాత్మలను నరరూపాలు లేకుండా చేసిన ప్రచండ చివరికి అనన్య ప్రేతాత్మ చేతిలో ఘోరంగా చనిపోయి ప్రాణాలు వదిలాడు. అది చూసి ఆదిత్యవర్ధన్ భయంతో సగం చచ్చాడు. మహామాంత్రికుణ్ణి అంత దారుణంగా చంపిన ఆ ప్రేతాత్మకు తనని చంపడం ఎంత పని అనుకొని భయపడిపోయాడు. మనసులో ప్రచండ కథ ముగియడంతో ఆదిత్యవర్ధన్ వైపు కదిలాడు సిద్ధార్థ. తన వైపే అడుగులు ఇస్తున్న సిద్ధార్థను చూసి ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలన్న ప్రయత్నంలో పరిగెత్తబోయాడు ఆదిత్యవర్ధన్. అతను ఎటు పరిగెడితే అటు వచ్చి నిలబడసాగింది సిద్ధార్థ శరీరంలో ఉన్న ప్రేతాత్మ. తనకిక చావు ఖాయం అని అర్థమైపోయిన ఆదిత్యవర్ధన్ కాళ్ళ బేరానికి వచ్చాడు. ఒప్పుకుంటున్నాను, అన్యాయంగా నిన్ను చంపి నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి క్షమించు, నన్ను వదిలేయి అంటూ అనన్య కాళ్ళపై పడ్డాడు. క్షమించడమా? నీలాంటి నీచులను క్షమిస్తే నీ చేతుల్లో చచ్చిపోయిన నాలాంటి ఎందరో ఆడపిల్లల ఆత్మలు ఎలా శాంతిస్తాయి అంటూ అతని పీక పట్టుకుంది. బాధతో గిలగిలలాడుతూ
తన శక్తినంతటిని కూడగట్టుకొని ఆమె చేతుల్లో నుండి తప్పించుకొని ముందుకు పరిగెత్తాడు. ఎంత పరిగెత్తినా లాభం లేదన్న విషయం అతనికి తెలుసు. అయినా బ్రతుకు మీద ఆశ అతన్ని పనిచేయించింది. వేగంగా అతని వెనుక కదిలాడు. సిద్ధార్థ చేతికి దొరికిన త్రిశూలం గట్టిగా పట్టుకొని అమాంతం దాన్ని ఆదిత్యవర్ధన్ గుండెల్లో తిప్పాడు. అంతటితో ఆగకుండా అలా ఆ త్రిశూలాన్ని పైకి లేపేసరికి దానికే వేలాడుతూ గాల్లో ఉండిపోయాడు ఆదిత్యవర్ధన్. వెచ్చని అతని రక్తంతో ప్రేతాత్మకు రక్తాభిషేకం జరిగింది. తన పగ తీరిందన్న ఆత్మ సంతృప్తితో ఆమెలో కనబడింది. విగత జీవిగా మారిన ఆదిత్యవర్ధన్ శరీరాన్ని దూరంగా విశ్లేషాడు సిద్ధార్థ. తన పగ చల్లారడంతో అప్పటి వరకు సిద్ధార్థ శరీరాన్ని ఆవహించిన అనన్య నెమ్మదిగా అతని నుండి బయటకొచ్చింది. ఆమె వైపు చూశాడు. ఎదురుగా ఉన్న అనన్య ప్రేమ నిండిన కళ్ళతో అతని వైపే చూస్తుంది. అనన్య అన్నాడు నెమ్మదిగా. దిగాలుగా చూసింది. దేనికైనా అదృష్టం ఉండాలి సార్. ఎన్నో కలలు కన్నాను, అందమైన భవిష్యత్తును ఊహించుకున్నాను అని బాధగా అంది. జాలిగా చూశాడు సిద్ధార్థ. ఎందుకో అతని కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. సిద్ధార్థ కళ్ళతో నీళ్లు చూసి తట్టుకోలేకపోయింది అనన్య. బాధపడకండి సార్, ఈ జన్మకు నాకు అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటాను. కనీసం వచ్చే జన్మలో అయినా నా కోరిక తీరుతుందని కోటి ఆశలతో మీ నుండి దూరం అవుతున్నాను. డేవిడ్ ఇంకా అతని చెల్లెలు ఏడుస్తూ అనన్య వైపు చూశారు. వాళ్ళని బాధపడద్దు అన్నట్టుగా కళ్ళతోనే ఓదార్చింది. ఏం మాట్లాడాలో అర్థం కాక సిద్ధార్థ బాధతో అనన్య వైపు చూశాడు. వెళ్తాను సార్, నా పగ తీర్చుకునే సమయంలో మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశాను, నన్ను క్షమించండి. లేదు అనన్య, నీకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదు. నీ పగ తీరడంలో నేను కూడా భాగమైనందుకు కాస్త సంతోషంగా ఉన్నా నిన్నీ పరిస్థితుల్లో చూడడం చాలా కష్టంగా ఉంది అన్నాడు. అనన్య నిరాశగా నవ్వి, నా తలరాతకు మీరేం చేస్తారు? నా మనసుకు తెలుస్తుంది. వచ్చే జన్మలో నేను ఆశపడినట్లు మళ్ళీ మీకోసం తప్పకుండా పుడతాను. సిద్ధార్థ బహిరంగంగానే ఆమెను చూస్తున్నాడు. ఆమె సిద్ధార్థను చివరిసాగా తనివి తీరా చూసింది. ఇక సెలవు అన్నట్లు చిరునవ్వు చిందిస్తూ గాలిలో వెలుగులో వెలుగై కలిసిపోయి మాయమైపోయింది. బరువెక్కిన గుండెతో ఆమె మాయమైన వైపే చూస్తూ శిలలా నిలబడిపోయాడు సిద్ధార్థ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.